తర్వాత నెక్స్ట్ ఫింగర్ ఇలా ఇట్లా రెండో ఫింగర్ ఇలా రొటేట్ చేయండి 5 టైమ్స్. దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పు అది ఓకే. దాన్ని జాయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫింగర్ ఇలా రొటేట్ చేయండి ఒక 5 టైమ్స్, ఒక 10 టైమ్స్ చేయండి. అలానే రివర్స్ కూడా ఒక 10 టైమ్స్ చేయండి. ఆ ఫింగర్ని జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఫింగర్ని, మిగతా ఫింగర్లు వదలకూడదు. నెక్స్ట్ ఫోర్త్ ఫింగర్స్ని అలాగే రివర్స్ కూడా చేయండి. దాన్ని జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ ఫింగర్ లిటిల్ ఫింగర్ ఇలా రొటేట్ చేయండి. అన్ని ఫింగర్స్ని అలా రొటేట్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న అన్ని భాగాలకు కూడా మన చేతులతో కనెక్షన్ ఉంటుంది. కాలి అరి పాదాల కాడి నుంచి చేతుల్లో ప్రతి నరానికి కూడా ఇలా చేయడం వల్ల బాగా యాక్టివేట్ అవుతాయి అన్నీ. బ్రెయిన్ కూడా రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనకేంటంటే లెఫ్ట్ బ్రెయిన్ లాజిక్గా చేస్తాము, రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివిటీ, మనకు కొత్తదనంగా ఏదైనా ఒక పనిని చేయాలన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇదో ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ 2 ఫింగర్స్ హ్యాండ్స్ ఇలా పెట్టండి, ఒక చేత్తో రెండో చేత్తో ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ని క్లోజ్ చేసి ఈ 2 ఫింగర్స్ని ఓపెన్ చేయండి. ఇట్లా పెట్టండి. ఫస్ట్ హ్యాండ్స్ అవుట్ సైడ్ ఇలా రెండు సేమ్ ఉండకూడదు, డిఫరెంట్. మిడిల్ ఫింగర్ కామన్గా ఉంది రెండింటిలో. ఈ లాస్ట్ 2 ఫింగర్స్ని క్లోజ్ చేసి ఈ 2 ఫింగర్స్ని ఓపెన్ చేస్తున్నాం. హ్యాండ్స్ని ఇలా కాకుండా ఇలా పెట్టండి. హ్యాండ్స్ అవుట్ సైడ్ అటు ఇటు ఇచ్చేసి నెక్స్ట్ ఇంకో ఫింగర్ థర్డ్ ఎక్సర్సైజ్. మీ రైట్ హ్యాండ్ని ఇలా అప్ డౌన్, దీన్ని ఇట్లా పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా రొటేట్ చేయండి. ఇప్పుడు రెండింటిని కలిపి అనండి. ఇది అప్ డౌన్, ఇది సర్కిల్. రెండింటిని ఒకేసారి చేయండి. ఎందుకంటే ఇది అప్ డౌన్